రామలక్ష్మి అయితే సీతాకాంత్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. సార్, మీరు నన్ను ఏం చేశారంటే, నేను సాధారణ ఒక మనిషిని, అలాంటిది మీరు నన్ను మీ పక్కన ఒక స్థానం వచ్చేలా చేశారు. ఆ స్థానమే కాకుండా మీరు మీ మనసులో నన్ను భార్యగా ఊహించుకొని భార్యగా చేసుకున్నారు. అయినా సరే నాకు ఈ జీవితం ఎందుకు సార్? ఈ జీవితం నాది కాదు, మీదే. నేను ఎక్కడ ఉండవలసిన దాన్ని ఎక్కడ ఉంచారు మీరు. నన్ను సాధారణ మనిషిని ఇప్పుడు మీ పక్కన మీ భార్యలా కూర్చోబెట్టారు. ఇదంతా మీకే క్రెడిట్ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీతాకాంత్ అయితే, ఎందుకు రామలక్ష్మి అలా అనుకుంటావు? నేను నా ఆఫీసు, నా కుటుంబం ఈ రెండింటిని రెండు కళ్ళలా చూసుకున్నాను. వాటిని నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావు కదా, నువ్వు నా భార్యవి, అది చాలు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో తనకి ఫైల్ గుర్చుకుంటూ ఉంటుంది. అది చూసి, సీత సార్ ఏమైంది, ఒకసారి ఏది నేను చూస్తాను అని చెప్పి ఆ ఫింగర్కి బ్లడ్ వస్తూ ఉంటే రామలక్ష్మి అయితే తన నోట్లో పెట్టుకొని ఆ బ్లడ్ని ఆపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసి సీతాకాంత్ అయితే రామలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక రామలక్ష్మి ప్రేమను చూసి సీతాకాంత్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.